ఈ పల్లవి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో తెలియదు కానీ ఈ తింగర్ది మాత్రం దాని ట్రాప్లో పడిపోయింది. అమ్మా, మా పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేదమ్మా. పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు. ఆ పని కొంచెం చూడండమ్మా. అమ్మా, మా షాప్ ఏమో పగలగొట్టేశారమ్మా. రోడ్డు బైడింగ్ అని రోడ్డు పక్కన ఉన్న మా షాపులు తీసేశారమ్మా. కొంచెం అది చూడరా అమ్మా. అయ్యయ్యో, ఆగండి ఆగండి. అందరూ తలొక మాట చెప్తే ఆవిడకేం గుర్తుంటుంది? ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీ మీద రాసిచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక బుక్ పెన్ తీసుకురారా. ఇదిగోండి, మీ సమస్యలన్నిటినీ నేను ఎమ్మెల్యే అవగానే తీర్చేస్తాను. అయ్యో అత్తయ్య గారు, ఎప్పుడూ బిర్యానీ పెడతాను, ఇప్పుడు భోజనం మానేయండి. బాగోదు అత్తయ్య గారు. మీ సమస్యలన్నీ వెంటనే తీరుస్తానని చెప్పి ఒక హామీ ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళని మిమ్మల్ని ఎమ్మెల్యే చేసేస్తారు. వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చాలంటే లక్షలు ఖర్చవుతాయి. రేపు ఎలక్షన్స్ లో ప్రచారం చేయాలంటే పబ్లిసిటీ కోసం ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. అంత ఖర్చు పెట్టినా ఓట్లన్నీ మనకు పడతాయో లేదో గ్యారంటీ లేదు. అదే వీళ్ళకి పెట్టామనుకో ఖచ్చితంగా ఓట్లన్నీ గుర్తేస్తారు. మీరు ఎమ్మెల్యే అయిపోతారు అత్తయ్య. మీరే ఆలోచించుకోండి. ఎమ్మెల్యే సుమలత గారు జిందాబాద్. ఎమ్మెల్యే సుమలత గారు జిందాబాద్. ఎమ్మెల్యే సుమలత గారు జిందాబాద్. ఎమ్మెల్యే గారికి జిందాబాద్. ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, ఏమైనా సరే మీ సమస్యలన్నీ వారంలో పరిష్కరిస్తానని. కొట్టండి చప్పట్లు. ఎమ్మెల్యే సుమలత గారికి జిందాబాద్. ఎమ్మెల్యే గారు జిందాబాద్. జిందాబాద్. ఎమ్మెల్యే గారు జిందాబాద్. జిందాబాద్. ఇదిగోండి, అందరూ మర్చిపోవద్దు, మా అత్తయ్య గారికి తప్పకుండా ఓట్లేయండి. చెప్పండి, ఎమ్మెల్యే గారికి జిందాబాద్. జిందాబాద్. సుమలత గారికి జిందాబాద్. సుమలత గారికి జిందాబాద్. ఎమ్మెల్యే గారికి జిందాబాద్. వస్తామండి. అత్తగారు రండి, పదండి. రండి రండి, పదండి. ఎమ్మెల్యే గారికి జిందాబాద్. సుమలత గారికి జిందాబాద్. ఎమ్మెల్యే గారికి జిందాబాద్. అత్తయ్య, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పిఏగా ఎవరిని పెట్టుకుంటారు? అక్షితానా మీ అబ్బాయినా? లేదు, నాకు పిఏగా నువ్వే ఉందుగాని పల్లవి. ఆంటీ, పిఏగా తనేంటి? నేను సరిపోనా? లేదక్షిత, తనకి జనాన్ని ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు. తను పక్కనుంటేనే ఎమ్మెల్యే నుంచి ఎంపీ, ఎంపీ నుంచి మినిస్టర్, మినిస్టర్ నుంచి సీఎం, ఆ తర్వాత మమ్మీ, టైం అవుతుంది, వెళ్దామా? పదరా. అందరికీ నమస్కారం. ప్రియమైన నా ప్రజలారా, ఈరోజు మన పార్టీ తరపున
ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే మన పార్టీలోకి ఒక కొత్త వెలుగును తీసుకొస్తున్నాం. ఆ వెలుగు ఎవరో కాదు, శ్రీమతి సుమలత గారు. నమస్కారం. శ్రీమతి సుమలత గారు గొప్ప మానవతావాది, సహృదయురాలు, సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. సుమలత గారికి జిందాబాద్, సుమలత గారికి జిందాబాద్, జిందాబాద్, సుమలత గారికి జిందాబాద్, సుమలత గారికి జిందాబాద్. సో ఇంత గొప్ప మానవతావాదిని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ నియోజకవర్గం నుంచి మన పార్టీ తరపున ఆవిడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేస్తున్నాను. ఎమ్మెల్యే సుమలత గారికి జిందాబాద్. ఎమ్మెల్యే సుమలత గారికి. ఇంకా మా మమ్మీ ఎమ్మెల్యే అవ్వలేదు కదే. అయ్యో అవుతారండి. ఏ మీకు నమ్మకం లేదా? ముందు మీరు చప్పట్లు కొడితే మీ సొమ్మేమైనా పోతుందా? కొట్టండి. ఆ ఇప్పుడు మన సుమలత గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నన్ను గుర్తించి నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి పార్టీలోకి ఆహ్వానించినందుకు అధ్యక్షుల వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను ఎమ్మెల్యేని చేస్తే ఈ నియోజకవర్గాన్ని అత్తయ్య బాగా డెవలప్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఆ, నేను చెప్పిన ప్లాన్ని ఉషా ఈ పార్టీకి చందు దగ్గర అప్లై చేస్తూనే ఉంటుంది. హే, బుద్ధి లేదా నీకు? ఎందుకు నాతో అర్జెంటుగా మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నావు? ఏంటి, నాతో మాట్లాడడానికి పిలిచావు కదా, మాట్లాడి చావు. కొంచెం ప్రశాంతంగా వినలేవా? అసలు నువ్వు నన్ను ప్రశాంతంగా ఎక్కడ నిస్తున్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, పోవే అంటే పోయావా? మా ఇంట్లో నా కళ్ళ ముందు కూర్చొని నన్ను టెన్షన్ పెడుతున్నావు.